గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల కూడా అమృతానందం పొందుతామని చెప్పలేం. ఎంతమంది ప్రశంసించేవారు ఉంటారో మన కార్యక్రమాలను అంతమంది విమర్శించేవారు కూడా ఉంటారు. సంతానం ఎంతమందిని కన్నా వాళ్ళెంత వృద్ధిలోకి వచ్చినా వాళ్ళెంత సంపన్నులైనా మనం ఆనందంగా ఉంటామని చెప్పలేం. అది కొంతవరకే ఆనందం. అందుకని ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక గొడవలు, వాళ్ళ దాంట్లో మనం వేలు పెట్టడం, లేకపోతే వాళ్ళు సుఖంగా ఉన్నా సరే మనం ఏదో చేయడం, లేదా వాళ్ళకి ఏదైనా కించిత్ దుఃఖం రాగానే మనం బాధపడిపోతూ ఉండడం వాళ్ళకంటే ఎక్కువగా. అంచేత నీ సంతానం వల్ల కూడా నువ్వు సుఖంగా అమృతానందాన్ని పొందుతావని చెప్పలేం. నా ధనేనా, ఎన్ని కోట్లు సంపాదించినా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. దాన్ని దులిపేసుకుంటేనే మనం సుఖంగా ఉంటాం. త్యాగం రూపంలో వెళ్ళిపోవాలి, దాన ధర్మాల రూపంలో వెళ్ళిపోవాలి, పక్కింటి వాళ్ళకి సాయం చేసే విషయంలో వెళ్ళిపోవాలి. ఎప్పుడూ సుఖం అనేది తగిలించుకోవడంలో ఉండదు, వదిలించుకోవడంలో ఉంటుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్న కొద్దీ కొన్ని తగిలించుకుంటాం, తప్పదు. వదలకపోయినా మనకి తగులుకుంటాయి, తప్పదు. కానీ 60 దాటిన తర్వాత వదిలించుకోవాలి, ఇక తగిలించుకోకూడదు. వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు. ఇదే త్యాగానుభూతి.